కంగ్రాచులేషన్ 17 మిలియన్స్ వ్యూవర్స్ వరల్డ్ కప్ వీడియో. తండ్రి గారి దగ్గర నుంచి అంటే నాన్నగారు నేర్పించారు కాబట్టి నాన్నగారు అనుకున్నారు. సో, మీరు గూడా దీంట్లోనే రాణించారనుకున్నారు. దీంట్లోనే కంప్లీట్‌గా వచ్చేసారు ఈ రోజుకి గూడా. సో, ఆహ్, ఇంకా మాట్లాడుకునే ముందు ఒక్కసారి మాకు నా కోసం ఒక్కసారి మా ఛానల్ వాళ్ళ కోసం ఒక చిన్నగా మాకు అర్థమయ్యే భాషలో ఏదైనా ప్లే చేస్తే మేము విని తరిస్తాం. యాహ్! సాంగ్ ఒకటి చేస్తాం. అద్భుతం సార్. ఎంత బావుంది. మీరు నమ్మరు, నాకు ఇక్కడే ఉండిపోవాలంది. హ్యాపీగా వినుకుంటూ మీ మ్యూజిక్ క్లాస్‌లో జాయిన్ అయిపోవాలని ఉంది. నాకు కూడా నేర్పించొచ్చు కదా సార్. అవుతుందా సార్? అంతే అనుకున్నంత ఈజీ అంటారా? పియానో అంటే నేర్చుకోవడం టఫ్ అంటారా? అంటే ఈజీ అనుకుంటే ఈజీ, డిఫికల్ట్ అనుకుంటే డిఫికల్ట్. ఎందుకంటే దానికి ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఏ క్వాలిఫికేషన్‌తో పని లేదు. మన మీద ఇట్ డిపెండ్స్ ఆన్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. అది నేర్చుకోవాలని ఒక తపన ఉంటే మామూలుగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే ఏదైనా ఈజీ అవుతుంది. ఒక స్టేజ్కి వచ్చేంత వరకు కొంచెం కష్టపడాలి. తర్వాత దాంట్లో పియానోలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. లైక్ రాక్ అండ్ పాప్ స్టైల్స్ అని చెప్పి, జాజ్, బ్లూస్ అని చెప్పి, కంట్రీ స్టైల్స్ అని చెప్పి, వెస్టర్న్ అన్నమాట ఇదంతా. అయితే వెస్టర్న్ దాన్ని మనం ఇండియన్ సాంగ్స్ కి మిక్స్ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ ని స్లోగా అంటే పాడు చేయకుండా మిక్స్ చేసుకుంటూ దాన్ని యాడ్ చేసుకుంటూ రావాలి. అక్కడ అంటే మీరు అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్లే చేశారు కదా సార్. మన ఇండియన్ మ్యూజిక్ ఏమైనా అంటే వాళ్ళు వింటూ ఉంటారా? అంటే కొన్ని ప్లేసెస్ లో వింటారు, కానీ ఇండియన్ మ్యూజిక్ అంటే ఇంటర్నేషనల్ మ్యూజిక్ మనం ప్లే చేస్తాం. బ్లూస్ కానీ జాజ్ కానీ. కాకపోతే ఏంటంటే మన ఇండియన్స్ కి అది అర్థం కాదు. సో మన ఇండియన్స్ కి ఎట్లా అంటే హిందీ సాంగ్స్ కానీ, మంచి తెలుగు సాంగ్స్ కానీ, వాళ్ళకి నచ్చిన సాంగ్స్ మనం ప్లే చేస్తూ ఉంటే అది మిక్స్ చేయాలి. అలా చేస్తే అర్థం అవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ బానే ఉంటది కానీ మనం ప్లే చేస్తే వాళ్ళకి అర్థం కాదు. ఎక్కువసేపు చేస్తే మీరు ఫస్ట్ ప్లే చేశారు కదా, అది చాలా బాగా అనిపించింది. అదేదో అర్థం కాకపోయినప్పటికీ కూడా అంటే మనకంత నాలెడ్జ్ లేదు, అసలు ఏం తెలియదు దానికి సంబంధించి. వింటున్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాం, బాగా అనిపిస్తుంది, ఇంకా వినాలి అన్నట్టుగా వినసొంపుగా ఉంది. సూపర్. అసలు ఇలా సార్ మీరు మ్యాథమెటిక్స్ అని కూడా నేను విన్నాను, అసలు ఏం సార్? అంటే స్టడీస్ లాగా అందరిలాగానే నేను చదువుకున్నాను. లైక్ ఇంటర్మీడియట్ ఎంపీసీ నుంచి, అక్కడ నుంచి బిఎస్సి ఎంపీసీ, తర్వాత ఎంఫిల్ మ్యాథమెటిక్స్. సో ఇలా చేయటం వల్ల నేను మ్యాథ్స్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను ఫస్ట్.
మ్యూజిక్ చేసుకుంటున్నా, అంటే నేను మ్యూజిక్ సెకండ్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నా. అంటే ఇది ఎక్కడ కూడా ఆపకుండా. కాకుండా అది స్టడీసే మ్యూజిక్ అని నేర్చుకుంటూ ఉన్నాను. అంటే అప్పట్లో స్టడీస్ ఉంటేనే గ్రేట్నెస్ గా ఫీల్ అయ్యేవాళ్ళు, అందరికి స్టడీస్ అంటేనే. అవును. వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా అంత వాల్యూ ఉండేది కాదు. అట్ ది సేమ్ టైం మా ఫాదర్ కూడా ఎట్లా అంటే స్టడీస్ మెయిన్ ఉండాలి, మ్యూజిక్ కూడా ఉండాలి, అది ఇది ఎంజాయ్ చేయాలి. అది ఎలా సార్ అసలు అది ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు, అంటే ఎలా చేస్తారు? లైక్ ఏ సబ్జెక్ట్ లాగానే. ఇప్పుడు నేను మ్యాథ్స్ అంటే ఎంపీసీ అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యూజిక్ కూడా ఒకటి పెట్టుకున్నాను అనమాట సెపరేట్ గా. ఇది ఒక సబ్జెక్ట్ లాగా అట్లా అలా నేర్చుకుంటూ ఫస్ట్ హార్మోనియం మీద నేను నేర్చుకున్నాను. దాని తర్వాత కీబోర్డ్ అప్పుడప్పుడే స్టార్ట్ అయినప్పుడు మా ఫాదర్ కీబోర్డ్ కొన్నారు, దాని మీద నేర్పించారు. ఇక తర్వాత మ్యూజిక్ కాలేజెస్లో ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ చేశాను. తబలా అంటే మన అప్పటి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో తబలా మీద డిప్లొమా చేశాను నేను. అలానే ఇండియన్ కర్ణాటక క్లాసికల్ మీద డిప్లొమా చేశాను. తర్వాత వెస్టర్న్లో పియానోలో గ్రేడ్స్ అండ్ సర్టిఫికేట్ డిప్లొమా చేశాను. ఇంకా టైం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి నేర్చుకుంటూ అలా ఉండటం వల్ల నాకు డాక్టరేట్కి ఎలిజిబిలిటీ వచ్చింది. సో ఇంకా అక్కడ నుంచి రీసెర్చ్ అంటే డాక్టరేట్ రీసెర్చ్ దాని నుంచి చేశాను. ఇంకా దాని తర్వాత ఇంకా బెర్క్లీ యూనివర్సిటీ నుంచి, లండన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ నుంచి, రాయల్ అమెరికా యూనివర్సిటీ నుంచి, ఇలా మొత్తం టోటల్ 9 యూనివర్సిటీస్ నుంచి నేను హానరీ డాక్టరేట్ తీసుకున్నాను. సూపర్ సార్.